సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. మనం గతంలో మాట్లాడుకున్నాము, మొన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఈరోజు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తుతున్నాయి. ఎందుకు ఈ రకంగా చర్చనీయాంశం అవుతుంది? కావాలని చెప్పేసి చర్చ జరుపుతున్నారా, లేదా చర్చ జరగడానికి కోసం ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆపుతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అయినా లేదా ఇంకొక వివిఐపి భద్రత అయినా మనం చూడాల్సింది రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు చూస్తే ఇట్లాంటి సమస్యలు రావు. బేసిక్ గా ఒక వ్యక్తికి కానీ లేదా ఒక నాయకుడికి కానీ భద్రత ఎలా ఇస్తారు అంటే నిన్న హోంమంత్రి అనిత గారు చెప్పిన పద్ధతిలో ఇవ్వరు. హోంమంత్రి అనిత గారు ఏమంటారు, ఎమ్మెల్యే సరే అదనంగా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 గన్ మ్యాన్. వారు ఒకటి హోంమంత్రే కాదు, విద్యావంతురాలు కూడా, ఎందుకంటే ఆమె బేసిక్ గా టీచర్ కాబట్టి ఆమెకి తెలివితేటలు ఉన్నాయి, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తే. కానీ ఏదో చులకన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశారా ఏంటో తెలియదు. కానీ ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ ఇవ్వాలని ఏ చట్టంలో ఉందో మనకు తెలియదు. బస్ అనిత గారు సొంతంగా ఒక చట్టం రాసుకోవాలంటే చెప్పలేము. 1+1 అనేది బండ సిద్ధాంతం ఏం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ అంటే మొన్న ఎప్పుడు దస్తగిరి అతనికి 2+2 గన్మెన్ ఇచ్చింటారు. అవును, ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ వారి లెక్కల ప్రకారం. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఈ హోదాలు బట్టి గన్మ్యాన్లు సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ అనేది ఆ వ్యక్తి యొక్క అవసరం, ఆ వ్యక్తికి ఉన్న థ్రెట్, సొసైటీలో వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ ఏంటి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలన్న ప్రాతిపదికన సెక్యూరిటీ ఉంటుంది. దానికి ఎమ్మెల్యే ప్రాతిపదిక కాదు, ఆ వ్యక్తికి ఉన్న అవసరం ప్రాతిపదికగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా హోంమంత్రి గారు ఆఫ్టర్ పులివెందుల కాబట్టి 1+1 గన్మెన్ పెట్టాము అని మాట్లాడడం ద్వారా ఏమవుతుంది, మీరు ఒక రిపోర్టర్ గా ఉంటారు, మీరు ఒక సంస్థలో ఒక ఎండి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా పడితే అలా మాడితే ఆ సంస్థలో పనిచేసే రిపోర్టర్ మీరు ఏం మాట్లాడతారు, నేనేం మాట్లాడతాను, అంతకన్నా ఘోరంగా మాట్లాడతాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు అట్లా కాకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేని హోంమంత్రి అన్న తర్వాత హోంమంత్రి పరిధిలో పనిచేసే ఎస్ఐ అంతకన్నా భిన్నంగా ఏం మాట్లాడు. కాబట్టి ఇక్కడ హోంమంత్రి గారు వ్యక్తం చేసిన అభిప్రాయమే రాంగ్. ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే ఇంకొక గమనం పెట్టుకోవాల్సింది, వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలిగి మాట్లాడుతున్నారా కానీ 1100 మంది పోలీసులు ఎందుకు ఇచ్చినాము అంటే ఆయనకి ఏదో అయిపోతుందని, ఆయనకి అవసరమని కాదట, కార్యకర్తలను ఆపడానికి ఇంకోజానిక వాళ్ళకి అవసరాల వాళ్ళు వ్యవహార శైలి. గతంలో విశాఖ, కోడికత్తి ఇవన్నీ డ్రామాలు ఆడుతుంటారు, వాళ్ళు ఏమన్నా చేసేస్తారు, ఇతరులు ఏమన్నా చేసేస్తారని, ఆయన ఏమైనా ఇబ్బంది అని కాదు. అంటే మీరు 1100 మంది పోలీసులు ఎందుకు పెట్టారంటే జగన్ భద్రత కోసం కాదు, వేరే విషయం కోసం మీరే చెప్తున్నారు. చాలా తప్పు కదా, అసలు పెట్టాల్సిన జగన్ భద్రత. ఎందుకంటే ఆయన వస్తుంది, ఆయన విఐపి, రెండోది మాజీ ముఖ్యమంత్రి, అందుకన్నా ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ. ఇట్లాంటి వాద ప్రతివాదాలు ఆయనకు భద్రత కల్పించడం మా ఉద్దేశం కాదు, ఇండైరెక్ట్ చెప్పడమేగా. ఏమైనా సరే 1+1 ఇస్తాం అనడం, మరి 1+1 ఇప్పుడు Z+ ఎందుకు ఇస్తున్నారు? తమాషా ఏంటంటే Z+ ఇచ్చాము అంటున్నారు హోంమంత్రి గారు, మీరు ఇలా అది తెలిసినో తెలియదు కొనసాగిస్తున్నారు. Z+ కేటగిరీ గతంలో ఉండింది ఆయనకి, దాన్ని హోంశాఖ వాళ్ళు హైకోర్టులో అఫిడేట్ వేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి Z+ హోదా కొనసాగుతుంది, దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము, ఇంకా ఏదైనా కావాలంటే కోరితే దానికి కూడా పెంచుతాము, ఇది కోర్టులో చెప్పింది. కోర్టులో ఏమో ఆ భాష చెప్తారు, బయట వచ్చేమో ఇంకో భాష చెప్తారు. మొన్నటి వరకు ఏం చేశారు, వేలల్లో భద్రత ఇస్తున్నారు అంటున్నారు, మరి ఇప్పుడు 1+1 చాలు అంటారు. ఆ 1100 మంది పోలీసులు మీకోసం కాదు అంటారు. ఈ భాష ఇవన్నీ వాళ్ళ వ్యవహార శైలి బట్టి, దాన్ని బట్టి ఏముందంటే కింద లూజ్ అయిపోతుంది. భద్రత విషయంలో పైన టైట్ గా ఉంటేనే కింద లూజ్ అవుతుంది, పైన ఇట్లా మాట్లాడితే కింద వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు. ఆ విషయాన్ని హోంమంత్రి గారు గుర్తించాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మన అడుగడుగున వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన నేపథ్యం ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన కార్యక్రమం అయితే ఓకే, బట్ ఆడ ఒక హత్య జరగడం, ఆ హత్య చుట్టూ రాజకీయ వాతావరణం, పరటాల సునీత గారి హెచ్చరికలు, డిమాండ్లు, ఈ పక్క ప్రతి హెచ్చరికలు, ఇట్లాంటి వాతావరణంలో జగన్మోహన్ అనే పర్సనాలిటీ ఆడ దిగితే నేచురల్ గా టెన్షన్ వాతావరణం ఉంటుంది. కాబట్టి అప్పుడు దాని చుట్టూ టెన్షన్ వాతావరణం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎందుకో చాలా మంది ఏమంటారు, హోంమంత్రి గారికి అధికార దర్పంతో మాట్లాడినారు అంటే, నేను అట్ట కనపట్ల ఆందోళనతో మాట్లాడినారు అనిపిస్తుంది. ఆందోళన అంటే భయం, ఒక రకంగా మాట్లాడాలి, ఇంకో భాషలో మాట్లాడాలి. విషయం ఏంటంటే, నాకు ఎవరో చెప్పారు, అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు అందరి దగ్గర 10 మంది పోలీసులు పెట్టారంట. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమైనా ఆవేశపడతారేమని. మరి ఇదెందుకు అంటే విషయం ఏంటంటే, మనం రెచ్చగొట్టి పెట్టాం. ఆయన పార్టీకి ఆయన వచ్చి వాళ్ళ పరామర్శించి ఇంటికి పోయే ప్రోగ్రామ్ అని, మేము అయితే అడ్డుకోకుండా
మేము అనుకుంటే మీరు రాలేరు, ఇట్లాంటి చేష్టల వల్ల ఏమైందంటే ఇది పెరిగింది. ఓకే. కాబట్టి వీళ్ళు పెరిగారు, వాళ్ళు పెరిగినారు, మొత్తం టెన్షన్ వాతావరణం. కాబట్టి ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు మంచి భద్రత ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో అనవసరంగా ప్రభుత్వం నిందలు భరించాల్సి వస్తుంది. ఆ ఆ, ఏదైనా జరగరాని ఘటనలు ఆయనకే జరగాల్సిన అవసరం లేదు. ఆయన చుట్టూ వాళ్ళు జరిగినా ఇంకోటి జరిగినా చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తమ వ్యవహార శైలి మార్చుకోవాలి. మీరు ఎంత భద్రత ఇస్తారనేది వేరే సంగతి. కానీ ఆ ఇచ్చే భద్రతను చులకనతో ఇవ్వడం, ఎటకారంగా ఇవ్వడం, ఈ ఈ ధోరణి మార్చాలి. ఇప్పుడు మీరు పులివెందుల ఆప్రాల్ పులివెందుల ఎమ్మెల్యే ఎట్లా అంటారు ఆ మాట? ఎందుకంటున్నారంటే ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికే మాస్ లీడర్, ఆరాధ్య నాయకుడు, ప్రధానమంత్రి మూడోసారి. ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. ముగ్గురు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక గాలి వచ్చిన ఓట్లు, ఒకే ఒకటికి వచ్చిన ఓట్లు 1,32,00,000. అంటే ఒక వ్యక్తికి 1,32,00,000, ముగ్గురు కలిస్తే 1,80,00,000. అంటే యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఈ రోజు కూడా జగనే పెద్దోడుగా ఓటింగే మీరేమంటారంటే ఓటింగే చూస్తున్నారు కాబట్టి, ప్రజలే చూస్తున్నారు కాబట్టి, ఆఫ్టర్ చూస్తున్నారు. నేను ఆఫ్టర్ లెక్కలు చెప్తున్నా. ఈ ఆఫ్టర్ లెక్కలు చూసినామంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ ఇండివిజువల్ ఈ రోజు నెంబర్ 1. అవును. ఇంత పెట్టుకొని మీరు చులకన చేసేస్తారేమో, చులకన కాదు. ఇది ఈ పద్ధతి ఫస్ట్ హోంమంత్రి గారితో సహా మార్చుకొని వాస్తవిక దృక్పథంలో ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో ఈ రోజు రేపు తెలియని కేంద్రం జోక్యం చేసుకుంటుంది. వారు జోక్యం చేసుకొని భద్రత పెంచేంత వరకు వస్తే ఇబ్బంది. వాళ్ళు జోక్యం చేసుకోకపోయినా కోర్టులు జోక్యం చేసుకుంటాయి, అందులో సందేహం లేదు. ఆల్రెడీ హైకోర్టులో జగన్ గారి పిటిషన్ ఉంది. వీళ్ళు ఎవ్వరు జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రజలు జోక్యం చేసుకుంటారు. ప్రజలు వన్స్ జోక్యం చేసుకున్నారంటే అది ప్రభుత్వానికి చాలా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ప్రజలే ఇప్పటివరకు భారతదేశంలో కొంతమంది నాయకులు మాత్రమే జరగడానికి ఘటనలు జరిగింది. ఎక్కువ మంది పెద్ద పెద్ద నాయకులు ప్రజలే కాపాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైనా టార్గెట్ చేయడం మొదలెడితే ఎవరైనా ఖచ్చితంగా ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన పార్టీ శ్రేణులు ఆయన కాపాడుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి వాటికి పోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. ఇంకొకటి, ఈరోజు ఎంపీ లావు